టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక హిట్ కోసం ఎదురుచూస్తూ కింగ్డమ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జెర్సీ సినిమాతో హిట్ను అందుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో మంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యాక్షన్ థ్రిల్లర్ను 2023 జనవరిలో ప్రారంభించారు. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫారిన్ ఫర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియో బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక 100 కోట్ల రూపాయల బడ్జెట్తో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్గా నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్లోనే ఈ మూవీ అత్యధిక బడ్జెట్తో రూపుదిద్దుకుంటుంది. అర్జున్ రెడ్డి తర్వాత తన మార్కెట్ను పెంచుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ హీరో హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా తన ప్రతి మూవీని ప్రీ రిలీజ్ బిజినెస్ అనేవి భారీగా జరుపుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు ఓవర్సీస్లో నార్త్ అమెరికాలో ఈ చిత్రం $2.1 మిలియన్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు అనేవి అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ కెరీర్లో అక్కడ ఈ స్థాయిలో బిజినెస్ అనేది చేయలేదు. ఒక్క నార్త్ అమెరికాలోనే ఈ చిత్రం 18 కోట్ల రూపాయలను తిరిగి రాబట్టాలని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే తప్ప ఇంత మొత్తాన్ని అయితే రాబట్టలేదు. మొదట ఈ చిత్రం జూలై 4, 2025న విడుదల కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ కావడం వల్ల 2025 జూలై 31న విడుదల కాబోతుంది. ఇక తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. మరి చూద్దాం ఈ మూవీ విజయ్ దేవరకొండకు సక్సెస్ ఇస్తుందో లేదో.